హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. నమ్మకం మనిషి మీద ఉండాలి, కానీ ఎదుటివారి చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం. నిజమే కదండి. అలాగే కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. నాది అనుకుంటే వదలను, పట్టుదలతో ప్రేమతో సాధిస్తా, వద్దనుకుంటే ఆలోచించను, చిరునవ్వుతో తిరస్కరిస్తాను. అది వస్తువైనా, స్నేహమైన, బంధమైన, ఏదైనా సరే. జీవితం ఆశతో కాదు, కలిసితో, కోపంతో బ్రతకాలి, కసితో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచంలో నుండి దూరంగా విసిరేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా మనం ఎవరిని మోసం చెయ్యలేదు అని సంతోషంగా ఉండడమే చాలా మంచిది. ఎందుకు అంటే కాలం అనేది అన్నింటికన్నా ఎక్కువ విలువైనది. మొదటి విజయం తరువాత ఆ గెలుపు ప్రదర్శించకు. ఎందుకు అంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు. జాగ్రత్త. అలాగే 10 మంది మిత్రులతో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చుని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మంచిది. నిజమే కదండి. పడిపోతావని భయపడితే నడక రాదు, ఓడిపోతావని భయపడితే విజయం దక్కదు. ఫలితాన్ని నువ్వే నిర్ణయించుకో. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. బంధం కావాలి అంటే రుణం ఉండాలి, బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. గుర్తుంచుకోండి, గెలుపు అనేది నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించు. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్నంత ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలుగుతారు. మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. చూసి ఇట్టే చెప్పేయచ్చు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, మనిషి బ్రతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు. ఒకటి అనుమానం, ఇక మరొకటి 2 ఏంటి అంటే అవమానం. నిజమే కదా. అలాగే జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం కదా. నవ్వితే చూడవలసి వస్తుంది, దంతాలు కాదు. అలాగే దరహాసాన్ని, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాన్ని. గుర్తుపెట్టుకో. ఎవరినో నమ్ముకుని ఏదో చేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది సినిమా కాదు, జీవితం. నీ కోసం నువ్వు తప్ప ఎవ్వరూ కూడా నిలబడరు. ఇక ఒక తెలివైన పురుషుడు ఒక స్త్రీతో ఈ 2 విషయాలు అస్సలు చెప్పడు. ఏమిటి అంటే అతని నిజమైన భావాలు మరియు అతని తదుపరి ప్రణాళికలు. నిజమే కదండి. జీవితంలో ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం ఏది కూడా తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు, ఆనందంగా జీవించు. అర్థమైంది కదండి. అలాగే ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడవద్దు.
ఒకసారి అడిగితే సాయం అవుతుంది, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం అనేది నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం అనేది పెరుగుతుంది. అర్థమైంది కదండి? అలాగే ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనని తాను అర్థం చేసుకున్నవాడు వివేకి అవుతాడు. వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజకం. నిజమే కదండి? మరి దీని గురించి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.